నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. కస్టోడియల్ టార్చర్ తమిళనాడులో మరణ శిక్ష. మరి ఏపీ పరిస్థితి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే తమ్నైల్ చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. తమిళనాడులో కస్టోడియల్ టార్చర్ చేసి ఇద్దరు వ్యక్తులు చనిపోవడానికి కారణమైన పోలీసు అధికారులకి అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది అని చెప్పేసి. అయితే మరి ఏపీలో పరిస్థితి అని పెట్టాను కదా కంటిన్యూషను. సో ఎందుకు అలా పెట్టాను అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రఘురామకృష్ణంరాజు అప్పుడు నరసాపురం ఎంపీగా ఉన్నారు కదా, ఆయనని అక్రమంగా ఆయన ఇంటి నుంచి అరెస్టు చేసి రాజద్రోహమో దేశద్రోహమో ఏదో కేసు పెట్టారు. ఆ కేసులో ఆయన్ని అరెస్టు చేసి బలవంతంగా లాక్కెళ్ళి, పైగా ఆయన పుట్టినరోజు నాడే బలవంతంగా లాక్కెళ్ళి ఆయన్ని ఆ, అమరావతి తీసుకొచ్చి అక్కడ సిఐడి కార్యాలయంలో ఆయన మీద కస్టోడియల్ టార్చర్ ప్రయోగించారు అని చెప్పేసి మనం విన్నాం. ఆయన రఘురామకృష్ణరాజు కూడా అదే ఆరోపించారు. కేసు కూడా నడుస్తోంది. మరి ఈ కేసు గనక ప్రూవ్ అయితే, ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్నది ప్రూవ్ అయితే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి? సో దీని మీదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే న్యాయం మారదు కదా. తమిళనాడుకు ఒక న్యాయము, న్యాయశాస్త్రము, ఆంధ్రప్రదేశ్కి ఇంకొక న్యాయము, ఇంకొక న్యాయశాస్త్రము, లేకపోతే మహారాష్ట్రకి ఇంకొక న్యాయం, ఇంకొక న్యాయశాస్త్రం ఉండవు కదా. చట్టాలు ఏవైనా కఠినంగానే ఉంటాయి. అన్ని రాష్ట్రాలకి ఒకే రకంగా ఉంటాయి భారతదేశంలో. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక అసలు తమిళనాడులో ఏం జరిగింది, ఎందుకు కస్టోడియల్ టార్చర్ పెట్టారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని, వాళ్ళు ఎలా చనిపోయారు అనేది కూడా ఒకసారి చూద్దాం. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఓ మొబైల్ స్టోర్ నడుపుకునే తండ్రి కొడుకులు జైరాజ్, అతని కొడుకు బెనిక్స్లను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అప్పట్లో లాక్డౌన్ నడుస్తుంది కదా, మరి లాక్డౌన్ సడలింపుల సమయం కన్నా ఎక్కువసేపు షాపు తెరిచి ఉంచారన్న ఆరోపణలపై వారిద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కోవిలిపట్టి సబ్ జైల్లో రిమాండ్ చేశారు. జైలు నుంచి విడుదలైన తండ్రి కొడుకులు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక అనారోగ్యం పాలవడంతో కోవిల్పట్టి జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. బెనిక్స్ మరణించాడు. అతని తండ్రి జైరాజ్ ఆ మరుసటి రోజు ఉదయం చనిపోయారు. పోలీసులు వారిని దారుణంగా టార్చర్ చేశారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే వారికి తీవ్ర రక్తస్రావం అయిందని, ఆసుపత్రిలో చేర్పించగా చనిపోయారని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ విషయం అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై తూత్తుకుడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో మద్రాసు హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులిద్దరినీ సస్పెండ్ చేస్తూ మృతుల పోస్ట్ మార్టంను వీడియో తీయాలని ఆదేశించింది. 6 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత మదురై న్యాయస్థానం 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. చూశారు కదా, 9 మంది పోలీసులు మరణశిక్షకి గురయ్యారు అని చెప్పేసి మనం వింటున్నాం. ఎంత దారుణంగా కొడితే ఆ మరుసటి రోజే ఆసుపత్రిలో చేరి వాళ్ళు చనిపోతారు. పైగా కోర్టు కూడా ఎంత కఠినంగా ఉందో చూడండి, ఎంత కఠినంగా వ్యవహరించింది. నిజంగా ఇది మెచ్చుకోవాలి. న్యాయం కాస్త ఆలస్యంగా జరిగినా కానీ ఎంత కరెక్ట్ తీర్పునిచ్చారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కాస్త ఆలస్యం అయిందనే చెప్పుకోవాలి. 6 ఏళ్ళు అంటే సుదీర్ఘమైన విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించింది. నార్మల్ పౌరులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రజల్ని రక్షించడానికి ఉన్న పోలీసులు, రక్షక భటులు మరి ప్రజల్ని ఏ విధంగా, అంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఏ విధంగా టార్చర్ పెట్టారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. పోలీసులు ఆ టార్చర్ పెట్టడం వల్లే వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఆందోళన చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. సో ప్రభుత్వం అలాగే అక్కడి కోర్టులు కూడా సకాలంలో స్పందించాయి. సుమోటోగా కేసును తీసుకొని ఆ పోస్ట్ మార్టాన్ని కూడా వీడియో తీయాలి అని చెప్పేసి, అక్కడ ఏ మ్యానిపులేటింగ్ జరగకూడదని చెప్పేసి ఉద్దేశంతో పోస్ట్ మార్టంని కూడా వీడియో తీయాలి అని చెప్పేసి కోర్టు ఆదేశించిందంటే ఎంత కరెక్ట్గా పనిచేశారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇలాగే కదా కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పేసి మనం వింటున్నాం. సో రఘురామకృష్ణరాజు ఈయన అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్నారు 2019-24 మధ్య. మరి ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు అనే కోపంతో ఆయనని అక్రమంగా అరెస్టు చేశారని విన్నాం. ఆయన కూడా అదే మాట చెప్పారు. నేను గొంతెత్తి మాట్లాడానని, ప్రభుత్వాన్ని విమర్శించానని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాననే నన్ను అరెస్టు చేశారు అని చెప్పేసి అన్నారు. సో అయితే ఈ క్రమంలో పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్ వీళ్ళిద్దరినీ కూడా ఆయన కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ కస్టోడియల్ టార్చర్కి వీళ్ళు కూడా కారణం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు.
అలాగే ఇప్పటికే విజయ్ పాల్ అనే వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. ఇదిగోండి కాళ్ళకి కూడా కాల్చిన ఇనప తీగలు చుట్టారు, అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టారని చెప్పేసి అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అయితే ఇలా కొట్టారా, కొట్టడం వల్లే ఈ వాతలు వచ్చాయా అని చెప్పేసి కోర్టు కూడా మరి దాన్ని నిజ నిరూపణ చెయ్యాలి అనుకుంటుంది కదా. సో నెక్స్ట్ డే రఘురామకృష్ణరాజుని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు నైట్ పోలీస్ స్టేషన్లోనో లేకపోతే సిఐడి ఆఫీస్లోనో ఉన్నారు కదా, మరి ఆయన్ని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా. ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి ఎదుట నన్ను కొట్టారని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు అవి కొట్టిన దెబ్బలా కాదా అని చెప్పేసి నిరూపణ కోసం ఆసుపత్రికి పంపిస్తే ఆసుపత్రి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈవిడ పేరు ప్రభావతో ఏమో ఉంది, ఈవిడేం చెప్పారు, అవి కొట్టిన దెబ్బలు కాదు అని చెప్పారు. కొట్టిన దెబ్బలా కాదా అని చెప్పేసి మళ్ళీ నిరూపణ కోసం ఏం చేశారు, సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి పంపించారు. పంపిస్తే అక్కడ కొట్టిన దెబ్బలే, ఇవి టార్చర్ చేస్తేనే తేలిన వాతలు, ఇవి ఇనప తీగని కాల్చి కాలికి చుడితేనే, గిలకల దగ్గర చుడితేనే వచ్చిన వాతలు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. మరి అప్పుడు ఈమె ప్రభావతో ఏదో ఉంది కదా ఈవిడ పేరు, మరి ఈవిడ చదువుకుందనుకోవాలా, చదువు కొన్నదనుకోవాలా? ఆవిడ కేవలం నాకు రిపోర్ట్ ఇస్తే సంతకం పెట్టానని చెప్పేసి చెప్పింది. తర్వాత అలా పెట్టడానికి మీరు డాక్టర్ అయ్యారా? ఎవరు ఏ రిపోర్ట్ ఇచ్చినా సంతకం పెట్టేస్తారా? అలా పెట్టడానికైనా మిమ్మల్ని సూపరింటెండెంట్గా పెట్టింది. సో ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం మీద ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు, కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు, మరి కొంతమంది అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నాయి కదా. మరి ఇలాంటి కేసులో మరి రఘురామకృష్ణరాజు కేసులో వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అంటే పోలీసు ఉద్యోగాలు కూడా తీసివేసి వీళ్ళని జైలు శిక్షకు పంపించాలి. అంటే అక్కడ వాళ్ళు చనిపోయారు కాబట్టి, కస్టోడియల్ టార్చర్లో 2 వ్యక్తులు చనిపోయారు కాబట్టి 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించారు. అయితే ఇంకొక పోలీసు కూడా ఉన్నాడు, అదనపు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట ఆయన. కానీ ఆయన శిక్ష ఎందుకు పడలేదంటే ఆ వ్యక్తి కరోనా టైంలో కోవిడ్ వచ్చి చనిపోయాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అదనపు సర్కిల్ ఇన్స్పెక్టర్ కోవిడ్ వచ్చి చనిపోయాడు, అందుకనే అతన్ని వదిలేశారు. లేదంటే అతనికి కూడా శిక్ష పడేది. సో మొత్తం మీద ఇప్పుడు రఘురామకృష్ణరాజు చనిపోలేదు కాబట్టి ఆయనే అన్నాడు, కాస్త ఉంటే చనిపోయేవాడినేమో, నన్ను పూర్తిగా చంపేయాలనే ఆలోచనతోటే నన్ను ఆ రోజు కస్టడీలో టార్చర్ పెట్టారని చెప్పేసి ఆయనే అన్నాడు. ఒకవేళ చనిపోయి ఉంటే ఎలాంటి శిక్షలు పడేవో, కానీ ఇప్పుడు ఈయన చనిపోలేదు కాబట్టి మరణ శిక్షలు పడకపోయినా ఎలాంటి శిక్షలు పడవచ్చు అంటే జైలు శిక్ష ఎక్కువ కాలం ఉంటుందా? పోలీసు ఉద్యోగం పూర్తిగా ఊస్టింగ్ అయిపోయినట్టేనా? అంటే అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాలి. పై వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి, పైనుంచి ఏదో ఆదేశాలు వచ్చాయి కదా అని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా ఇలా కస్టోడియల్ టార్చర్లు పెట్టిన, అక్రమ అరెస్టులు చేసిన భవిష్యత్తులో ఇబ్బంది పడక తప్పదు అని చెప్పేసి కాంతిరాణా టాటాని చూసాం, విశాల్ గున్నీని చూసాం, జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టినందుకే కదా వాళ్ళు సస్పెండ్ అయ్యారు. సో ఇలా ఎవరు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, చివరికి కానిస్టేబుల్, బీట్ కానిస్టేబుల్ అయినా సరే పై వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవ్వకుండా వాళ్ళ డ్యూటీని చేస్తే సక్రమంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. మేబీ ప్రమోషన్స్ ఏమైనా ప్రభుత్వాలు కక్షగట్టి ట్రాన్స్ఫర్లు చేయటమో, వాళ్ళు చెప్పేది వినలేదని, వాళ్ళు చెప్పిన మాట వినలేదని, లేకపోతే ప్రమోషన్ ఇవ్వటం ఆలస్యం చేయొచ్చేమో, కానీ ఉద్యోగానికి ఢోకా ఉండదు కదా. ఉద్యోగంలో నల్ల మచ్చలు ఏమి పడవు కదా, బ్లాక్ మార్క్స్ పడవు కదా. సో ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. సో మరి ఇదే రఘురామకృష్ణరాజు కేసు ప్రూవ్ అయితే, వాళ్ళు కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డారు అని చెప్పి తేలితే, మరి సునీల్ నాయక్కి, సునీల్ కుమార్కి, విజయ్ పాల్కి ఎలాంటి శిక్ష పడుతుంది? అలాగే విజయ్ పాల్ని, సునీల్ నాయక్ని, సునీల్ కుమార్ని ప్రేరేపించిన వాళ్ళకి, ఆయన మీద ఇలాంటి కస్టోడియల్ టార్చర్ పెట్టాలి అని చెప్పేసి ప్రేరేపించారు కొంతమంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు అంటున్నారు కదా. సో నిన్న కూడా మనం ఒక వీడియో చేశాం, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని A1గా చేర్చాలి అనుకుంటున్నారు పోలీసులు అని చెప్పేసి. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని A1గా చేర్చాలి అనుకుంటున్నారని చెప్పేసి మనం విన్నాం. అయితే మరి ఒకవేళ జగన్ని A1గా చేస్తే జగన్కి ఎలాంటి శిక్ష పడవచ్చు? ఎందుకంటే తను మాజీ ఎంపీ కాదు, అప్పుడు ఎంపీ, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీనే. సో మరి అధికారంలో ఉన్న ఎంపీ మీద ఇలాంటి టార్చర్కి పాల్పడినందుకు, కస్టోడియల్ టార్చర్కి పాల్పడినందుకు ఎలాంటి శిక్షలు పడాలి అని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.